నమస్తే. తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులు కనుక చూస్తే మాత్రం నిప్పుల కుంపటిని తలపించేలాగా ఉన్నది. బయటికి వెళ్ళాలంటే భయభ్రాంతులకు లోనయ్యేలాగా మాత్రం ఇప్పుడైతే మాత్రం ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజు కూడా మొత్తం కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖలు కూడా వరుసగా రెండు రాష్ట్రాల్లోని వాతావరణ శాఖలు కూడా పలు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాయి. రెడ్ అలర్ట్ సంబంధించిన అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు మీడియా కూడా అప్రమత్తం చేస్తున్నాయి. బయటికి వెళ్ళొద్దు, బయటికి వెళ్ళాలంటే మాత్రం ఉదయం 11 గంటల లోపే వెళ్ళండి, సాయంత్రం 4 గంటల తర్వాత వెళ్ళండి. ఎందుకంటే ఇటు హీట్ వేవ్ వరుసగా నమోదుగా అవుతున్న నేపథ్యంలో మాత్రం వడగాల్పులు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ వడగాల్పుల కారణంగా అయితే మాత్రం ఇటు చాలా మంది అయితే మాత్రం మృత్యువాత పడుతున్నట్టు కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మనం కనుక చూస్తే మాత్రం గడిచిన 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 77 మంది మరణించినట్టు ఇప్పటికే అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇదే నేపథ్యంలో వారం రోజులు అయితే మాత్రం రెండు రాష్ట్రాల్లో కలిపి 300 మంది ప్రజలు కూడా ఈ యొక్క వాతావరణ పరిస్థితుల వల్ల, వేడి గాల్పుల వల్ల మరణించారంటే ఏ స్థాయిలో ఇప్పుడు వెదర్ రిపోర్ట్ ఉందో అర్థమవుతుంది. రోజు రోజు కూడా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా తెలంగాణ విషయానికి వస్తే మాత్రం అత్యధికంగా అయితే మాత్రం సోమవారము కొత్తగూడెంలో నమోదైంది. కొత్తగూడెంలో 45 డిగ్రీల పైన కూడా నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా మొత్తం కూడా జిల్లాల వారికి అయితే మాత్రం చాలా జిల్లాల్లో కూడా ఇటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి, ప్రభుత్వాల సూచనలు కూడా పట్టించుకోండి, ఇటు బయటికి వెళ్లే ముందు తగు జాగ్రత్తలు తీసుకోండి అని కూడా ఇటు వైద్యులు, ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ప్రభుత్వాలు కూడా ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా పలు రకాల ఏర్పాట్లు చేయడానికైతే సిద్ధమవుతున్నారు. ఏదేమైనప్పటికీ రెండు రాష్ట్రాల్లో ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే మాత్రం విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పలు జిల్లాలలో అయితే మాత్రం రెడ్ అలర్ట్ సంబంధించిన హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఆరోగ్య పరిస్థితులను కూడా జాగ్రత్త పడండి. ప్రధానంగా ఓఆర్ఎస్ లాంటివి తీసుకోండి, ఎప్పటికప్పుడు వాటర్ తీసుకోండి. దాంతో పాటు దాదాపు ఎండలో ఎక్కువసేపు అంటే అరగంటకు పైగా ఉంటే మాత్రం ఇక వడదెబ్బ అనేది తప్పకుండా వస్తుంది. అందుకోసమే ఎక్కువసేపు నేరుగా ఎండలో ఉండదు. అలాగే బయటికి వెళ్తున్న సందర్భాలు అయితే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బట్టల విషయంలో అయితే అలాగే పైన తలకైతే మాత్రం ఒక క్యాప్ ధరించండి, చేతిలో ఒక వాటర్ బాటిల్ ఉంచుకోండి. ఎప్పటికప్పుడు బాడీలో కాస్త లిక్విడిటీ అంటే బాడీలో ఇప్పుడు చెమట రూపంలో వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ఎప్పటికప్పుడు వాటర్ తీసుకోవాలి, నిమ్మరసం తీసుకోవాలి, వాటర్లో ఉప్పు వేసుకొని కూడా తాగాలని ఇటు వైద్యులు చెప్తున్నారు. ఇదే సందర్భంలో ఇటు ప్రభుత్వాలు, ఇటు వాతావరణ శాఖ అయితే మాత్రం ప్రజలకైతే మాత్రం జాగ్రత్త పడండి. ఎన్ని పనులు ఉన్నా కానీ 11 గంటల లోపే పని చేసుకోండి. సాయంత్రం 4 గంటల తర్వాతనే బయటికి వెళ్ళండి. ఆ లోపు అత్యవసరం అయితే మాత్రం పని అయితే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇటు ప్రభుత్వాలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. గతంలో వాతావరణ పరిస్థితులు చాలా ఉన్నప్పుడు కూడా ఈసారి నమోదవుతున్న వెదర్ కనుక చూస్తే మాత్రం ప్రజల్లో కూడా అత్యంత ఆవేదన కూడా గురి చేస్తుంది. 2015 కంటే ముందు అయితే మాత్రం సాధారణ వాతావరణం ఉండేది, అలాగే ఒక సిమిలర్ గా ఉండేది. కానీ 2015 తర్వాత వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. దానికి గల కారణాలు చాలా వరకు అయితే మాత్రం వాతావరణ శాఖ అయితే పర్యావరణవేత్తలు అయితే చెప్తున్నది ఏంటంటే మాత్రం చెట్లు లేకపోవడం, ప్రధానంగా చెట్లను ఎక్కడికక్కడ కూడా నరికివేయడం, ఇక బిల్డింగ్స్ కూడా బాగా పెరగడము, పచ్చదనం లేకపోవడం, దాంతో పాటు ఎక్కువగా కూడా కాంక్రీట్ గా ఉంచడము, అది కూడా ఒక సమస్య అవుతుంది. ఏసీల వినియోగం కూడా పెరిగిపోవడం కూడా వాతావరణకు సమస్య అవుతుంది. ఇక ఫ్రిడ్జ్ల వినియోగం అవుతుంది, ఇటు ఫ్యాక్టరీ నుండి వచ్చే వేడి అవుతుంది. ఇలా రకరకాల కారణాలు అంటే చెట్లు పర్యావరణాన్ని ఎక్కడికక్కడ చెట్లను కూడా తొలగించడం, అలాగే చెట్ల నాటడం విషయంలో మాత్రం గతంతో పోలిస్తే తగ్గిపోవడం, రకరకాల కారణాల వల్ల ఈరోజు పర్యావరణ పరంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మనం విజువల్ గా కనుక చూస్తే, మీకు విజువల్ గా కనుక డిగ్రీల వైజ్ గా చూస్తే అర్థమవుతుంది. ఏ తీరుగా మొత్తం కూడా ఇటు ఇండియా అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం ఎరుపుగా కనిపించేలాగా మ్యాప్ కూడా మొత్తం వాతావరణ శాఖ బయట పెడుతుంది. రోజు రోజు కూడా ఎప్పటికప్పుడు చూస్తున్నప్పుడు కూడా డిగ్రీలు పెరిగిపోతున్నాయి, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు మరో వారం రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇలా 25, 26 తారీఖు నుండి 31 తారీఖు వరకు మాత్రం ఇలాగే వాతావరణ పరిస్థితులు ఉంటాయి. దాంతో పాటు దడప అయితే మాత్రం అక్కడక్కడ వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ భారీ వర్షాలు అయితే మాత్రం వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. అంటే రంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో, తెలంగాణ విషయానికి వస్తే మాత్రం పలు జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో కూడా వర్ష సూచన ఉన్నప్పటికీ అది తాత్కాలికమే. కొద్దిపాటి వర్షాలు వస్తాయి తప్ప భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే లేదు. రైతులు జాగ్రత్త పడాలి, చిన్నపిల్లలు జాగ్రత్త పడాలి, వృద్ధులకు అత్యంత కష్టకాలం ఇది. ఇలాంటి సందర్భంలో వృద్ధులు కూడా
అసలు ఎక్కువ చనిపోతున్న వాళ్ళ లెక్క కనుక చూస్తే మాత్రం దాదాపు వృద్ధులే ఎక్కువ కూడా మరణానికి ఎక్కువ గురి కావడంతో వృద్ధుల విషయంలో మాత్రం కుటుంబ సభ్యులు జాగ్రత్త పడండి అని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ అయితే మాత్రం ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్చరికలు కూడా తీసుకొని పలు ఏర్పాట్లు చేయాలి, చలివేంద్రం లాంటివి కూడా ఏర్పాటు చేయాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఇక దీంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితేంది, వాతావరణ శాఖ అయితేంది, అలాగే డాక్టర్లు కూడా ఆరోగ్య పరంగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఇలా మొత్తానికైతే మాత్రం రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఇటు ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. మరో 4-5 రోజుల పాటు ఇలాగే వాతావరణం ఉండే పరిస్థితి ఉంటుంది. అందుకోసమే జాగ్రత్త పడండి, అవసరమైతే తప్ప బయటికి రావద్దు. అలాగే ప్రభుత్వ సూచనలను, సలహాలను, జాగ్రత్తలను ఎప్పటికప్పుడు పాటించాలని కూడా ప్రభుత్వాలు అయితే మాత్రం చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది.